హలో నమస్తే. అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీకో విషయం చెప్పాలి. టీచర్ చెప్తే అర్థమవుతుందో లేదో తెలీదు గానీ, మనకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా! ఆ ఫ్రెండ్ చెప్తే ఎంత బాగా అర్థమవుతుందో గదా! అండ్ ఇవాళ మీ ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చి నితిన్. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను బేసిక్ సింటాక్స్ ఆఫ్ జావా అండ్ జావా అనేది ఎలా ఎవాల్వ్ అయింది అండ్ జావా వల్ల అప్లికేషన్స్ ఎంత బాగా యూజ్ అవుతుంది, జావా యూసేజ్ ఏంటి, సో ఇది నేర్చుకునే కాకుండా జావా ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేయాలి, జావా సింటాక్సెస్ అనేవి జావా సింటాక్సెస్ ఎలా ఉంటాయి అండ్ జావా ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, జావాలో లాజిక్స్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ వైజ్ ఉంటుంది, లైక్ అంటే టాపిక్ వైజ్ ఉంటుంది. సో ఏ టాపిక్ వీడియో కావాలంటే ఆ టాపిక్ వీడియోకి షిఫ్ట్ అవ్వండి. So before going to the video, I want to tell one thing. If you're new to this channel, let's consider subscribe. And if you like the video, please like the video. And without any wasting your time, let's get into the video. Java installation VS Code ఎలా చేయాలో చూద్దాం. Go to the Google and search for Java installation. Search for Java installation in VS Code. And getting started with Java in VS Code. Click on this and move to this file, install coding pack for Java Windows. Check once your system may have some Java files or not by using Java version. Yeah, my system consists of Java 19 version. సో ఇప్పుడు కానీ మీకు ఈ వెర్షన్ రాకపోతే మీ సిస్టంలో జావా లేనట్టు, సింపుల్లీ డూ దిస్ ప్రాసెస్. ఇక్కడ ఇన్స్టాల్ కోడింగ్ ప్యాక్ ఫర్ జావా విండోస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేశాక జావా ప్యాకేజ్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఈ ప్యాకేజ్ కోడింగ్ ప్యాక్ అనేది VS Code యూస్ చేయడం కోసం. సో నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశా, సో మళ్ళీ ఒకసారి చేద్దాం. కోడింగ్ ప్యాక్, క్లిక్ ఆన్ దిస్. నెక్స్ట్ what we are installing is install Java extensions here. Version 1.88 VS Code. Install, click on install. Yeah, launch Visual Code. Finish. Here is how it looks, Visual Code, and take a new file. Java basic start. Java. Yeah. అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ జావా బేసిక్స్, అదే ఫైల్ నేమ్తో క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంచుకొని జావా బేసిక్స్ అనే క్లాస్ నేను ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేశాను. అయితే ఫైల్ నేమ్తోనే మనకి క్లాస్ అనేది క్రియేట్ అయింది. అయితే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ జావా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ఎలా ఉంటుందంటే, ఇది మనకి క్లాస్ ఉండదు, పబ్లిక్ క్లాస్ జావా బేసిక్స్. ఈ పబ్లిక్ క్లాస్ జావా బేసిక్స్ లో మనకి మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ మెయిన్ అనే ఫంక్షన్ అనేది ఆ మెయిన్ ఫంక్షన్ లోనే మనం ఏదైనా రాస్తే అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ గోయింగ్ దిస్, వీ వాంట్ టు టెల్ అబౌట్ ది కామెంట్స్ ఇన్ జావా. Why we use comments? This is the comment. We should write 2 forward slashes before any text. It recognizes as comment అన్నమాట. అంటే ఒక కామెంట్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ నాన్ ఎగ్జిక్యూటబుల్ లైన్ అనమాట ఇన్ ప్రోగ్రామ్. అంటే ఒక కామెంట్ రాస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే, ఇది యూజ్డ్ ఫర్ ది డాక్యుమెంటేషన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కిందన నేను ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫర్ లూప్ దేనికోసం అనేది, దిస్ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ మ్యాట్రిక్స్. ఓకే, అంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అనేది నేను పైన ఒక కామెంట్ రూపంలో ఇచ్చుకున్నా. అంటే ఈ కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ప్రోగ్రామ్ లో, ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం వాడతాం. అండ్ అసలు డాక్యుమెంటేషన్ పర్పస్ దేనికంటే, ఒక ప్రాజెక్ట్ మీద మోర్ దెన్ వన్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ అనేది వర్క్ చేస్తారు. ఈ మోర్ దెన్ వన్ డెవలపర్ వర్క్ చేసేటప్పుడు ఒక డెవలపర్ రాసే కోడ్ అనేది ఇంకో డెవలపర్కి అర్థం కావాలంటే ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్ అనమాట. అంటే ఈ కోడ్ ఏం చేస్తుందో అనేది ఈ పైన టెక్స్ట్ అనేది ఖచ్చితంగా చెప్తుంది.
అయితే ఈ డాక్యుమెంటేషన్ కోసం అనేది మెయిన్ గా కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. అయితే మనకి ఈ కామెంట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. ఈ సింగిల్ లైన్ కామెంట్ లో టూ ఫార్వర్డ్ స్లాషెస్ వాడేసి మనం దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కామెంట్. అయితే అండ్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఒకటి బ్యాక్ స్లాష్ స్టార్ ఇది, దీంట్లో దిస్ ఈజ్ మల్టీ లైన్స్ కామెంట్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ యూజ్ చేసేసి మనకు మల్టిపుల్ లైన్స్ యొక్క కామెంట్స్ రాయొచ్చు. ఇది కూడా సేమ్ పర్పస్, సింగిల్ లైన్ కామెంట్స్ రాయడానికి టూ ఫార్వర్డ్ స్లాషెస్ అండ్ బ్యాక్వర్డ్ ఒక మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ రాయడానికి ఈ సింటాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది కామెంట్ సెక్షన్కి వచ్చేసరికి. అయితే మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది జావాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఈ క్లాసెస్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి అనేవి ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనం చూద్దాం. ప్రస్తుతానికి బేసిక్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. ఏదైనా జావా కోడ్ కూడా పబ్లిక్ క్లాస్ ఒక ఫైల్ నేమ్ తో స్టార్ట్ అయ్యి ఒక కర్లీ బ్రేస్ ఓపెన్, ఆ దానికి సంబంధించిన కర్లీ బ్రేస్ క్లోజ్ అవుతుంది. సో ఇలానే మనకి ఒక మెయిన్ మెథడ్ అనేది జావా క్లాస్ లో ఉంటుంది. ఈ మెయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ మెయిన్ మెథడ్ లోపల రాసినవి మాత్రం ఒక డ్రైవర్ కోడ్ కింద తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ లోపల రాస్తేనే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక క్లాస్ కి మెథడ్స్ క్రియేట్ చేసిన అన్ని కూడా మన మెయిన్ మెథడ్ లోనే రాయాలి. ఈ మెయిన్ మెథడ్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ void main of string args. కర్లీ బ్రేస్ ఓపెన్ అండ్ క్లోజ్. అయితే ఈ పబ్లిక్ చూసారా, ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ మెయిన్ రాస్తేనే మనకు ఒక మెథడ్ రాస్తేనే దానికి పైన రన్ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఈ పబ్లిక్ వాయిడ్ మెయిన్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అనేది స్పెసిఫైయర్స్, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ స్టాటిక్ అనే కీవర్డ్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. వైడ్ అనేది రిటర్న్ టైప్, ఫంక్షన్స్ వచ్చేటప్పుడు మాట్లాడదాం. ఇయర్ ది మెథడ్ నేమ్ ఈస్ మెయిన్. ఈ మెయిన్ లోపల మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అంటే ఇట్ కన్సిస్ట్ అరే, ఆర్గ్స్ అనేది అరే నేమ్, దాని అరే డేటా టైప్ అనేది స్ట్రింగ్ అనమాట. దీని గురించి కాసేపట్లో మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందన్నమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా. నేను తీసేస్తున్నా. సో పబ్లిక్ క్లాస్ జావా బేసిక్స్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇందులో మనం ఏం రాస్తామో ఇదే మనకి అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ system.output.println of I want to print my name is don't forget to put quotes, double quotes, my name is Nitin. Yeah, and don't forget to put semicolon at every end of the line, semicolon. This is the line I want to print my name is Nitin. అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ ఏవైనా వేరియబుల్స్ కానీ ఖచ్చితంగా కూడా మనం మెయిన్ లోపలే వర్కౌట్ చేయాలి. సో మెయిన్ లోపలే రాయాలి. అయితే దీన్ని రన్ చేద్దాం. సో రన్ చేసా, అవుట్పుట్ ఏమొచ్చింది, మై నేమ్ ఇస్ నిఖిల్. ఓకే, ఇది అవుట్పుట్ సింటాక్స్. దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ హౌ టు రైట్ అవుట్పుట్ సింటాక్స్ ఫర్ అవుట్పుట్ ఎలా రాయాలి అనేది జావాలో ఇలా రాస్తాం. నెక్స్ట్ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిన టాపిక్. దీని తర్వాత మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా తెలుసుకున్నాం అండ్ అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది వేరియబుల్స్ అంటే ఏంటంటే ఒక డేటా వేరియబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. అంటే ఏ అనేది ఒక వేరియబుల్. అసలు వేరియబుల్ ఏంటంటే ఇట్ ఈస్ ద నేమ్ టు ద మెమరీ అడ్రస్ అనమాట. అంటే నేను ఇప్పుడు 10 అనే నెంబర్ తీసుకున్నా కదా, ఈ 10 అనే నెంబర్ ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డేటా అవ్వచ్చు. బట్ ఈ ఎనీ టైప్ ఆఫ్ డేటా మన మెమరీ లొకేషన్ లోకి ఎలా సేవ్ అవుతుందంటే మెమరీ అడ్రస్ లో ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ అడ్రస్ లో సేవ్ అవుతుంది. ఆ అడ్రస్ కి ఇచ్చే నేమే మనం ఏ అని ఇచ్చుకుంటున్నాం. ఇట్ మే బి ఎనీ టైప్. మన డేటా టైప్స్ గురించి మాట్లాడుకుని చెప్తాం. ఎనీ టైప్ లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో వన్ థింగ్. Search for variable location in Java, go to images. Yeah, this is how
a variable is stored. For example, I want to store a temp. I delete a and write it as temporary variable tem and store the value of 0. This is what this image said. Here I save the variable save the variable name as temporary variable temp and store its value as 0 in the address location of 1002 and address locations 1001, 1002, 1003, 1004, 1005, 1006 up to 1006 is there in the memory in the block of memory. I save at the position of 1006, which is available to store the 0 value and named this variable as temporary temp. అయితే ఈ జీరో అనేది డేటా వేరియబుల్ లైక్ అంటే స్ట్రింగ్ వేరియబుల్ క్యారెక్టర్ వేరియబుల్ అని ఇట్ డిఫైన్స్ ది వాట్ టైప్ ఆఫ్ డేటా టేబుల్ ఇట్ ఈస్ వేరియబుల్ స్టోర్స్ ది డేటా. అంటే మనం వేరియబుల్లో ఏ డేటాని అయితే స్టోర్ చేస్తున్నామో ఆ డేటా టైప్ తో మనం డిక్లేర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ డిక్లేర్ చేసిన తర్వాత జావాలో డిక్లేర్ తర్వాత ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు స్టోర్ దిస్ వేరియబుల్ as temp, but it is I store the value of 0. I first declared it. Declaration. Later onwards, I want to initialize it. Now I want to print the value of 0. Print the value of temp. And click on execute. Yeah, what I say? My name is Nitin for the first line, for the fourth line, and next one it prints the 0 for the ninth line. This is how it works. అయితే మనకి వేరియబుల్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ ఎలాంటివంటే వేరియబుల్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్. డోంట్స్ చెప్తున్నాను. వేరియబుల్స్ ఎప్పుడు కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వదు. చూడండి, నెంబర్ పెడితే ఏమైందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ నెంబర్ పెడితే ఏంది ఎర్రర్ చూపిస్తుంది. లైక్ సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ 12 డిలీట్ దిస్ టోకెన్. ఈ టోకెన్ తీసేయమంటారు. అంటే వేరియబుల్స్ ఎప్పుడు కూడా న్యూమరికల్ వేరియస్ న్యూమరికల్స్ వాల్యూతో డిక్లేర్ చేయకూడదు. అయితే మనం ఇలాంటి సింబల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సింబల్స్ తో కూడా వేరియబుల్స్ ఎప్పుడు మనం డిక్లేర్ చేయకూడదు. బట్ ఒక్క సింబల్ తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ డిక్లేర్ వేరియబుల్ విత్ అండర్స్కోర్. చూసారా, అండర్స్కోర్ తో డిక్లేర్ చేసుకోవచ్చు. బట్ మనం కర్లీ బ్రేసెస్ తో కానీ ఈ స్టార్ బేసెస్ తో కానీ అండ్ సింబల్ తో కానీ మనం ఎప్పుడు కూడా ఏ వేరియబుల్ ని డిక్లేర్ చేయకూడదు. బట్ వీ కెన్ డిక్లేర్ ది వేరియబుల్ విత్ అండర్స్కోర్. ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అంటే అండర్స్కోర్ temp and I print the underscore temp. Now execute it. Yeah, here you can see 0 without any error. బట్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వేరియబుల్ దగ్గర 12 పెడతావో, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 పెట్టావు, 1 2 పెట్టావు, 1 2 పెట్టావు, అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా చూద్దాం. చూసా, సింటాక్స్ ఎర్రర్ టోకెన్ ఆన్ 12 డిలీట్ దిస్ టోకెన్ లైన్ 6 కాలమ్ 13. లైన్ 6 లో మనకి ఎర్రర్ ఉందని చెప్తుంది. సో ఐ వాంట్ టు డిలీట్ దిస్. ఇలా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అసలు వేరియబుల్ అంటే సింపుల్ థింగ్. ఏదైతే మనం వాల్యూని మెమొరీలో లొకేషన్ సేవ్ చేసుకుంటున్నాం దానికి పెట్టే పేరే వేరియబుల్. ఓకే, ఇది సింపుల్ కాన్సెప్ట్. వేరియబుల్ అంటే ఇంకేం లేదు. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 0 పెడితే దానికి వేరియబుల్ ఇంకోటి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిక్లేర్ ది ఇంటీజర్ అండ్ temp1, అనదర్ వేరియబుల్ temp1, and I also store the temp1 equal to 0. అంటే ఒకటే న్యూమరికల్ వాల్యూకి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూమరికల్ వాల్యూ 0 temp and another value which is also a 0 with name consist of temp1 or temp2 or anything, and it saves in the another memory location 2003. సో అర్థమైంది అనుకుంటా. My name is Nitin 00. This is how variables works. ఎవరికైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు ఉంటుంది కాబట్టి వేరియబుల్స్ అనేవి నెంబర్తో స్టార్ట్ చేయరు, సింబల్స్తో స్టార్ట్ చేయరు, ఏమీ చేయరు. బట్ అండర్స్కోర్ అనే సింబల్స్తో స్టార్ట్ చేస్తారు. అండ్ నెంబర్స్తో ఎప్పుడు స్టార్ట్ చేయకండి. అండ్ వేరియబుల్ షుడ్ బి ఎనీ నెంబర్.
ఐ టేక్ ఇట్ యాజ్ టెంప్, బట్ ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏఎస్ డి ఎనీథింగ్. బట్ నేను చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కానీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మనం లాజిక్స్ రాసేటప్పుడు అయితే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డీల్స్ విత్ టెంపరేచర్ ఆఫ్ ది టెంపరేచర్తో నేను డీల్ చేస్తున్నా. సో టెంపరేచర్ ఇట్ విల్ బి 36.9 ఆర్ థింగ్ లైక్ దట్, 36 అలా ఉంటుంది. అయితే నేను టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేరియబుల్ షుడ్ బి నేమ్డ్ యాజ్ టెంపరేచర్. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మనం ఎక్స్ ఏ బిసిడిడి ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక డెవలపర్ అనేది ఒక ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఇంకో డెవలపర్ కి అండర్స్టాండబుల్ అయి ఉండాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టెప్ ఇన్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో మనకు వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే ప్రోగ్రామ్ ఒక డెవలపర్ రాస్తాడో ఆ ప్రోగ్రామ్ అనేది మిగతా ప్రోగ్రామ్స్ కి అర్థమవుతూ ఉండాలి. అర్థం కాకపోతే ఎందుకు చెప్పండి, వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఎక్స్ అని తీసుకుంటే ఆ వేరియబుల్స్ ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరేచర్ అని తీసుకున్నా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టెంపరేచర్ నేను సెల్సియస్ టెంపరేచర్, అర్థమైందా? ఇలా మనం రాసుకునే ప్రకారం బట్టి వేరియబుల్ మనం అనుకునే దాన్ని బట్టి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ద అదర్ ప్రోగ్రామింగ్ ఆల్సో. ఇన్ కేస్ వీ టేక్ ఇట్ యాజ్ ఏబిసి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నేను ఏ ఎక్స్ అని తీసుకుంటే అది ఏ ఎక్స్ ఏంటో అనేది ప్రోగ్రామ్ మొత్తం రిఫర్ చేస్తూ రావాలి.